హలో అండి. నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. చాలామంది మన వీడియోస్ చూసిన తర్వాత ఎడ్యుకేట్ అయ్యి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా! అయితే కొంతమందికి వస్తున్న ఇబ్బంది ఏంటంటే, చేయాలనే అనుకుంటున్నాం కానీ అమౌంట్ సెట్ కావట్లేదు. అమౌంట్ చూసుకొని పే చేద్దామని అనుకుంటున్నారు కదా! ఇలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం అండి. బై నో పే లేటర్. ఇప్పుడు పాలసీ తీసుకొని తర్వాత మీరు ఈఎంఐ ఆప్షన్‌లో మీరు పేమెంట్ చేసుకోవచ్చు. దీనికి మనకి లోన్ ప్రొవైడర్స్ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గానీ, ఏసీ గానీ, ఫ్రిడ్జ్ గానీ ఇలాంటివి ఏదైనా తీసుకునేటప్పుడు మనకి వెండర్ ఎలా అయితే లోన్ ప్రాసెస్ చేసి మనకు తెలిసిన బజాజ్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా! హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని. వాళ్ళెలా మనకి లోన్ ప్రాసెస్ చేసి మన ఐటెమ్ తెచ్చేసుకొని ఈఎంఐ రూపంలో మనకు పే చేసుకునే ప్రొవిజన్ ఉందో, సేమ్ అలాగే ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీని కూడా మీరు ఈఎంఐలో పే చేసుకునేటట్టుగా ఆప్షన్ అయితే మనకి ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు తీసుకునే పాలిసీ 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయరా, 4 ఇయరా, 5 ఇయరా అంటే 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ల పాలిసీలు కూడా ఎట్ ఏ టైమ్ మనం ఇప్పుడే తీసుకోవటం వలన ప్రీమియం మీద మనకి డిస్కౌంట్ వస్తుంది. మీకుండే సిబిల్ స్కోర్‌ని బట్టి మీరు ఆ పాలిసీ తాలూకా ప్రీమియంని 3 నెలలు లేదా 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఇంకా అవకాశం ఉంటే మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే 24 మంత్స్, 26 మంత్స్, 30 మంత్స్ ఈఎంఐలో కూడా పే చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఇలా మనం లాంగ్ టర్మ్ పాలిసీస్ అంటే 3 ఏళ్ల, 4 ఏళ్ల పాలిసీలు ఈఎంఐ ఆప్షన్‌లో పెట్టి తీసుకోవటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో వరస్ట్ సినారియో మనకు ప్రెజెంట్ 14% నుంచి 18% మధ్యలో. అంటే ప్రతి సంవత్సరం కూడా మన మెడికల్ తాలూకా కాస్ట్ అంటే ఒక మెడిసిన్ ఇప్పుడు రూ. 100 కొన్నాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్ అదే మెడిసిన్ మనం రూ. 114 లేదా రూ. 118 పే చేయాల్సొస్తుంది. దాన్ని మనం మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అని అంటాం. ఆ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ పరంగా మనకిప్పుడు ప్రీమియమ్స్ అన్నది ప్రతి 2, 3 ఏళ్లకి కూడా రివైజ్ అయిపోతున్నాయి. సో, మనం ఈ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ల పాలిసీలు తీసుకోవటం వలన ఈ ప్రీమియం పెరగడం అనే ఎఫెక్ట్ మీకుండదు. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండు ఒక 5 ఏళ్ల పాటు మనం ఒకేసారి పాలిసీ తీసేసుకోవటం వల్ల ఈ ప్రీమియం పే చేయటం, ఈ టెన్షన్ అంతా మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మూడోది ఈఎంఐ ఆప్షన్‌లో మనం 24 నెలలు, 26 నెలలు, 30 నెలల వరకు పే చేసుకునే ప్రొవిజన్ ఉంది కాబట్టి, ఈలోపు మనకి ఈజీ ఈఎంఐలో మనం పే చేసేసుకొని ఆ ఇన్స్యూరెన్స్ కట్టే ప్రీమియం అంతా కూడా మనం క్లియర్ చేసేసుకోవచ్చు. అంటే మెంటల్‌గా ఫ్రీ అయిపోతాం అనమాట. నాకిది పే చేయాలి, ఇది ఆన్ టైమ్ పే చేసుకోవాలి. ఎందుకంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియము సేమ్ లైక్ మన జనరల్ ఇన్స్యూరెన్స్, కార్ ఇన్స్యూరెన్స్, బండి ఇన్స్యూరెన్స్ ఎలా అయితే ఉందో, రాత్రి 11 గంటల 59 నిమిషాలు గనక దాటిపోతే, పాలిసీ గనక ఫోర్స్‌లో లేకపోతే మనకి క్లెయిమ్ ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా పే చేయదు. అలాంటి టెన్షన్ లేకుండా మనం ఈ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ల పాలిసీలు కట్టేసుకోవటం వలన ఈ ల్యాప్సేషన్ తాలూకా టెన్షను ఉండదు. ప్రీమియమ్స్ రివైజ్ అయ్యే మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఏదైతే ఉన్నదో దాని తాలూకా వరీనెస్ కూడా ఉండదు. హ్యాపీగా మనం మంత్ ఆన్ మంత్ మిగతా ఏవైతే మన రెగ్యులర్ కమిట్మెంట్స్ ఉంటాయో, కార్ ఈఎంఐ గానీ, హోమ్ లోన్ ఈఎంఐ గానీ, అదే రూపంలో మనం ఇందులో కూడా ఈఎంఐ ఆప్షన్‌లో పే చేసేసుకోవచ్చు. సో, ఎవరైతే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఓన్లీ మనీ సెట్ కాలేదనో, లేకపోతే ప్రొవిజన్ లేకపోవడం వలన పే చేసే ఇంట్రెస్ట్ ఉన్నా సరే తీసుకోలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళకి ఈ బై నో పే లేటర్ అన్నది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఉపయోగపడుతదండి. చాలామంది ఇలాంటి అవకాశం ఉన్నదని తెలియక పాలిసీలు తీసుకునే విషయంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ నియర్ అండ్ డియర్ వాళ్ళతో షేర్ చేయండి. మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి పాలిసీ తీసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ మీకు సూట్ అయ్యే ప్లాన్ అనేది గైడ్ చేస్తాము. మా ధన్వంతర సపోర్ట్ ఎప్పుడు కూడా మా కస్టమర్స్ అందరికీ ఉంటుంది.